ఏ జనరేషన్లో అయినా చెప్పినా వినకపోవడమే ఫ్యాషన్. మేము మా నాన్నవాళ్ళ పేరు వినలేదు, వాళ్ళు కూడా వాళ్ళ తాతలు చెప్పింది వినలేదు. అయితే మనం ఒకటి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ అవి నెక్స్ట్ జనరేషన్కి అసలు ఇక్కడి నుంచి కాశీకి వెళితే ఎప్పుడో కాదు 200 సంవత్సరాల క్రితం కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడితో సమానం అవునప్పుడు అన్న రోజుల నుంచి ఇవాళ చంద్రయాన్ చంద్రుడి మీదకి అడుగు పెట్టేశాం కదా. నెక్స్ట్ జనరేషన్ ఎంత తెలివైంది, ఇవన్నీ మైనస్ పాయింట్ తీసి చిన్న అది కూడా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే తల్లి అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ ఫస్ట్ ఆచార్య దేవోభవ అతిథి దేవ. ఆచార్యదేవుడు అనేవాడు మిస్ అయ్యాడు ఇప్పుడు మనకి. తల్లి సహజ లక్షణం గారాభంగా పెంచడం, తండ్రి అప్పుడప్పుడు కొంచెం గద్దించే అవసరం. గురువు అనేవాడు ఇవాడికి 90% జీవితంలో 6వ క్లాస్ నుంచి ఇంకా జీవితాంతం గురువేగా. ఆ గురువు అనేవాడు కరెక్ట్గా ఉంటే చంద్రయానికి వెళ్ళే సైంటిస్టులు తయారవుతారు, లేకపోతే ఉగ్రవాదులు తయారవుతారు. కానీ మీ ఏ ఇంటర్వ్యూ చూసినా ఇదే ఎనర్జీ ఉంటుంది. మీతోటి ఎవరు వచ్చి మాట్లాడినా అదే ఎనర్జీతో ఉంటారు. మీరు ఏం చేస్తుంటారు చెప్పరా మీ ఎనర్జీ కోసం? రోజు పొద్దున్న లేవగానే కొంత ఎనర్జీని తింటా, సాయంత్రం ఓ 2 గ్లాసుల ఎనర్జీ తాగుతా. వాళ్ళకి అర్థమైంది. బ్రహ్మానందం గారు వెంకటేశ్వర స్వామి స్కెచ్ ఎంత బాగా వేస్తున్నారండి. నేను ఈ మధ్యకాలంలో చాలా బాగా బ్రహ్మాండమైన అసలు మామూలు సందర్భం వచ్చింది కాబట్టి ఇండస్ట్రీలో నాకు అత్యంత ఆత్మీయుడైన వాళ్ళలో బ్రహ్మానందం ఒకడు. ఏమిటంటే నేను ఏం రాసినా ఆటకథ శివ రాసిన, ఎందరో మహానుభావులు రాసిన, సుభాష్ శంకర రాసిన ఫస్ట్ శ్రోత బ్రహ్మానందం. ఇక్కడ పాండిత్యం అనేది కాదు, రసజ్ఞత. మనం చెప్తున్నది అతను ఎంజాయ్ చేసి అబ్బా ఎంత బాగుందిరా అంటే వీడికి కిక్కు. అలాగా నా రాసిన ప్రతి రాత బ్రహ్మానందకి తెలుసు. అలాగే బ్రహ్మానందంలో ఉండే బ్రహ్మానందం యొక్క బ్యాక్డ్రాప్, ఆ దారిద్ర్యం, పడబడ్డ కష్టం, మూడో కంటికి తెలియకుండా మానసిక క్షోభ, చిన్న పనులు చేసి ఆఖరి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాక వాళ్ళ తల్లిదండ్రులు ఫోటో ఇద్దరు లేరు. ఉండుంటే ఎలా ఉండేది చూసా, అన్నీ ఇవ్వడు మరి. అప్పుడు ఐశ్వర్యం ఇచ్చాక ఎంజాయ్ చేసేవాళ్ళని ఇవ్వలేదు. అది ఎప్పుడో ఇంటర్వ్యూ ఇలాగే చేస్తున్నప్పుడు ఇవాళ పండగ కదరా అన్నాడు. ఇవాళ మనకు పండగ, కానీ మన చిన్నప్పుడు పండగలు ఊళ్ళోకి వచ్చేవి, మన ఇంట్లోకి వచ్చేవి కాదు కదరా అన్న. కళనీళ్ళు తిరిగేవాడికి గరగరగరి. సో ఈజ్ మల్టీ టాలెంటెడ్. అంటే సామాన్య చిన్న లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఇవాళ వాడి ఫోటో చూస్తేనే నవ్వే స్థాయికి, అదొక ఎనర్జీ నిజం. అంటే నువ్వు ఎంత పొద్దున్న లేవగానే భగవంతుడు దండం పెట్టుకోవడం, కొంతమంది చేతులు చూసుకున్న క్రమంలో వీడి ఫోటో చూసుకున్నా కూడా ఆ ఫోటో అంతా ఎనర్జీగానే ఉంటాం. సో గ్రేటెస్ట్, చాలా గొప్ప ఆర్టిస్ట్. బొమ్మలు వేయడం. రంగమార్తాండ సినిమా చూసారా? చూసిన ఉత్తర క్షణం ఫోన్ చేసింది బ్రహ్మానందానికి, నీకు నేషనల్ అవార్డు రావాలి అన్న. కష్టం కదరా, ఇది ఆల్రెడీ రీమేక్ అన్నాడు. కృష్ణవంశీకి, ప్రకాష్ ముగ్గురికి చేశాను. నిజం. అది నేను యాక్చువల్ ప్రకాష్ రాజ్ నాకు ఫస్ట్ ఆ సినిమా పంపాడు. ఇది ఒకసారి తెలుగుకి వర్కౌట్ అవుతుందో చూడంటే, థియేటర్ బ్యాక్ డ్రాప్, అది నాటకాల బ్యాక్ డ్రాప్. ఏమో మన వాళ్ళకి ఎంత నచ్చుతుందో తెలియదు, కానీ మంచి నానా పాటేకర్ వేసాడు సినిమా. మీరు అంటే ఈ మధ్యకాలంలో మీరు నాటకాలకి ఏదైనా రాస్తున్నారండి, అంటే మీ సొంతగా మీరు అనుకున్నది ఏమన్నా? నాకు నాటకం అనేది ఎప్పుడు నాతో పాటు ఉంటూనే ఉంటుంది. నేను మా గురుగారు రాళ్ళపల్లి గారు ఉన్నారు కదా, నేను సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా ఒక ఏడాది సురభి వాళ్ళతో కలిసి పాతాళ భైరవ నాటకంలో మాయల ఫకీర్ వేషం వేశాను. ఓహో. రవీంద్ర భారతి వేశాం. మాయల ఫకీర్ చాలా పెద్ద వేషం. అంటే 1 వీక్ to 10 days 15 days రిహార్సల్స్కి, షూటింగ్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేవాడిని. 15 రోజులు నాటకాల పట్ల ఇంట్రెస్ట్. అలాగే మా గురువు గారు సినిమాలు వేషాలు తగ్గించిన తర్వాత ఇక్కడికి వరవిక్రయం 2 వేషాలు వేసా ఓ ఏడాది. అట్లా ప్రతి ఏడాది అవకాశం ఉన్న అప్పుడల్లా నేను వేషాలు వేస్తున్నాను. ఆయన పోయాక ఇంకా నాటకానికి సంబంధించిన ఇద్దరే ఇండస్ట్రీలో, ఒకరు
రాళ్లపల్లి గారు ప్రతి సంవత్సరం నాటకం వేయాల్సిందే. జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డికి ప్యాషన్ అన్నాను లేదు, పిచ్చి. నాటకం కోసం సినిమా కూడా వదిలేస్తాడు. దెబ్బలాడిన డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో దెబ్బలాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఆత్మీయుడు అతను కూడా, మంచి శివభక్తుడు. నాటకాల పట్ల నాకు అలాగా నేనేం చేశానంటే ఇక్కడ రంగభూమి అని కొత్తగా రంగభూమి అని ఒక రంగస్థలం కట్టారు. మన తెలుగువాడు బయట నుంచి బహుశా మరాఠీయో కన్నడ వాడు ఇది 3-4 ఏళ్ల క్రితం కట్టారు. కరోనా కన్నా ముందు కట్టారు. అక్కడ రెగ్యులర్గా నాటకాలు వేస్తున్నారు. హిందీ, తెలుగు, ఇంగ్లీషు. ఈ ఐటీ వాళ్ళందరూ చూస్తున్నారు, డబ్బులు పెట్టి 150 మంది సీట్ అది రంగభూమి. అది అక్కడ నేను రాసిన నాటకాలు వేశాను. ఇది ఈ కరోనా కన్నా ముందు వేశారు. కరోనా తర్వాత నేను రాసిన కుక్కరోకో మళ్ళా వాళ్ళు డిజైన్ చేసుకునేసారు. గోగ్రహణం, ఈ సురభి వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ ఉంది. ఇప్పుడు సురభి వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉందో వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు ఐటీ కంపెనీలు. ఒక అమ్మాయి పిహెచ్డి చేసింది ఏది సురభి కంపెనీ మీద. వాళ్ళు గోగ్రహణ నాటకం నేను 11 మందితో రాసే, వాళ్ళు 30 మంది, అంటే ఆడవాళ్ళ పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళకి స్టాఫ్. 30 మందితోటి వేశారు మ్యూజిక్ తోటి. సో నేను ఆ నాటకం వేస్తున్నప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడడం, ఈ క్రమంలో పాత నాటకాన్ని రివైవ్ చేసి నేను వాళ్ళకి ఇచ్చేసి ఈ నాటకం మీరు వేయండి, నాకు అవకాశం ఉంటే నేను వస్తా ఒక వేషం అందులో. ఈ తర్వాత దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే పంజరంలో ఎలక నాటకం పేరు. పంజరంలో చిలక ఉంటుంది కదా, మనం ఎలకను పెట్టాం. ఆ నాటకాన్ని మొత్తం రీరైట్ చేసి నా కోరిక యాక్చువల్గా ఈ ఏడాది జరగాల్సింది. లండన్లో షేక్స్పియర్ థియేటర్ ఉంది. షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ నాటకాలు తను స్వయంగా నాటకాలు వేసిన 16th సెంచరీస్లో అప్పుడు నాటకాలు వేసిన మనిషి అతను. ఆ నాటకాలు వేసిన ఏరియాలో మళ్ళా షేక్స్పియర్ థియేటర్, గ్లోబ్ థియేటర్ అంటారు, అక్కడ కట్టారు. అక్కడ ఇప్పటికి కూడా షేక్స్పియర్ నాటకం ఒకటి వేస్తుంటారు ఎవ్రీడే. అక్కడ జనం చుట్టూ కూర్చొని రౌండ్ థియేటర్ ఉంటుంది. అది నాటకం చూడొచ్చు. నేను వెళ్ళాను, చూశాను. అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఇంతవరకు తెలుగు నాటకం ఎవరన్నా వేశారా? వేయలేదు, నేనేస్తా. నేను నాటకం రాసి అక్కడ వేయాలని నేను అక్కడ డీటెయిల్స్, అక్కడ నాకు శిష్యులు ఉన్నారు, కొంతమంది నా మిత్రులు ఉన్నారు లండన్లో, వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఇప్పుడు ఆ కాంటాక్ట్లో నాటకం ఉంది, ఎంత తీసుకుంటారు, ఒకవేళ ఒక నాటకం అయితే మనకు వర్కౌట్ కాదు, తెలుగు వాళ్ళు అక్కడి నుంచి స్కాట్లాండ్, అక్కడి నుంచి వేల్స్, అందరూ నా శిష్యులు ఉన్నారు అక్కడ. ఇక్కడి నుంచి నేను ఒక్కనే వేడి 4 వేషాలు అందులో. అక్కడ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ స్క్రిప్ట్ పంపించేసి వాళ్ళతో డైలాగులు ఆన్లైన్ చేసేసుకుని అక్కడికి ఒక 1 వీక్ ముందు వెళ్ళి వాళ్ళందరితో రిహార్సల్ చేసి కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకుని షేక్స్పియర్ థియేటర్లో తెలుగు నాటకం జెండా ఎగరేయాలి. అది ఈ 23లోనే అనుకున్నాను, అది కుదరలేదు. స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఆర్టిస్టులు అక్కడ వేయాల్సిన ఆర్టిస్టులు కూడా రెడీగా ఉన్నారు, తెలుగు వాళ్ళే. మరి అక్కడికి తెలుగు నాటకం ఇప్పుడు అక్కడ టికెట్లు పెడతాం, మనకు బోర్డు అంత ఖర్చు అవుతుంది ఇక్కడి నుంచి నేను వెళ్ళడానికి అయితే, నేను రిహార్సల్కి అయితే నేను అక్కడ ఆ ఖర్చు వచ్చేలాగా టికెట్లు ఏదో పెడతాం. భగవంతుడు సక్సెస్ అయిందనుకో, ఇదే నాటకం వేల్స్లో, స్కాట్లాండ్లో 2-3 షోలు వేస్తాం. ఇంకా బాగుంది అనుకో, నేను అక్కడే ఉంటాను, ఎప్పుడైనా వచ్చి లైవ్ ఐఎమ్ నాట్ జోకింగ్. ఇక్కడ సినిమా కన్నా అక్కడ నాటకానికి వాల్యూ ఎక్కువ. లండన్లో దాదాపు 68 ఏళ్ల నుంచి ఒక నాటకం, ఒకే నాటకం ఒకే థియేటర్లో ఆడుతుంది. మౌస్ ట్రాప్ దాని పేరు. అగాధ క్రిస్టి అనే లేడీ రైటర్ రాసిన నాటకం 67 ఏళ్ల నుంచి, అంటే నేను పుట్టినప్పటి నుంచి అనుకో, కంటిన్యూస్గా ఎవ్రీడే వేస్తుంటారు. ఆ తరాలు, ఆ పాత్రలన్నీ పోయి వాళ్ళు ఇంకోళ్ళు వచ్చారు. ప్రపంచంలో ప్రఖ్యాతులైన అందరూ ఆ నాటకం చూశారు. ఆ నాటకం 2-3 ఏళ్ల క్రితం నేర్చు, $52 అదే సినిమా $8 అంతే, అంత తేడా. అంటే నేను ఎందుకన్నా అక్కడే ఉండిపోయా, అక్కడ నాటకం సంపాదించుకునే అంత స్థాయిలో ఉంటుంది. ఉంటే ఇంకో తమాషా అయిన విషయం చెప్తా. లండన్, యూరప్లో ఇల్లు ఈ నదీ తీరాల్లో కాస్ట్లీ, నాటకాల వాళ్ళు ఉన్న ఏరియాలో కాస్ట్లీ.
ఓహో సినిమా కాదు, ఆ, అంత అంత గౌరవం నాటక. నిజం. నీకు ఇప్పుడు చెప్తాను, నేను ఒకసారి యూరప్ మేము వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ వెళ్ళాం, చూపించినప్పుడు కావాలి కదా. ఎస్, ఏమిటి మీరు వాట్ ఈస్ యూ, వాట్ ఆర్ యూ అన్నాడు. నేను చాలా ముందు ఐఎమ్ పోయెట్ అన్న. పోయెట్ థర్డ్ అని కొట్టించాడు అంతే. దట్స్ సో నైస్ రియలీ సార్. అంటే కవులకి, కళాకారులకి ఆ ప్రాంతాల్లో ఉన్న గౌరవం అలాంటిది. అయితే మనం చాలా సినిమాల్లోనూ నాటకాల్లోనూ జీవితాల్లోనూ చూసాం. ఎప్పుడు కవి అంటే మాసిపోయిన గడ్డ అడుగు తింటూ ఇదే చూపిస్తారు. ఇలాగే ఉండేవాడు కూడా ఒకప్పుడు. పేదరికం అంతా, సాహిత్య కళాకారుల జీవితం అంతా బెంగగా. కానీ ఇట్ వాజ్ నాట్ సేమ్ 100 years బ్యాక్. ఇక్కడ గద్వాల్లో వీరలక్ష్మీదేవి అనుకుంటా ఆవిడ రాణిగా ఉన్న రోజుల్లో ఇది ప్రపంచ తెలుగు సాహిత్య కళారంగాలకు సంబంధించినంత వరకు ఇలాంటి సంఘటన ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, ఇక జరగదు కూడా. కవులకు కనకాభిషేకాలు ఇస్తారు, గండపెండేరాలు, కంకణాలు ఎన్నో చేస్తారు కదా, ఇలా ఎవరు చేసి ఉండరు. ఆవిడ ప్రతి సంవత్సరం మన తెలంగాణకు సంబంధించి చెప్తున్నారు, గద్వాల్ మహారాణి ప్రతి సంవత్సరం కవి పండిత సభ జరిగేది. అవధానాలు, డ్యాన్సులు, పాటలు, సంగీతం, ఒక 10 రోజులు 11 రోజులు ఒక అనుకో. అక్కడ రాజద్వారం ఉంటుంది కదా, రాజద్వారం నుంచి లోపల ఉండే కోట దాకా రెడ్ కార్పెట్ అని వేసి, మనకు తెలుసు కదా, మనకు ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్స్లో వేస్తారు రెడ్ కార్పెట్. ఇది ఈవిడ వైట్ కార్పెట్ వేసేది. వైట్ కార్పెట్ అంటే పల్చటి గుడ్డతోటి ఇలా ఆ చివరి దాకా, అంటే దాదాపు ఒక ఫర్లాంగ్ దూరం ఈ గుడ్డ పరిచి ఉండేది. నీకు బాగా జ్ఞాపకం ఉంటే మాయాబజార్లో గుమ్మడి బలరామదేవుడు వస్తుంటే ఇలా తోస్తూ ఉంటారు, అలాంటిదన్నమాట. అలాంటి గుడ్డ. ఇక్కడ గుడ్డ మీద ఈ కవులు, గాయకులు, కళాకారులు వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ గుడ్డలో వాళ్ళ పాదధూళి ఏదైతే ఉందో దాన్ని రాత్రి అలా దులిపి దాన్ని ఒక వెండి పళ్ళెంలో పోసి, ఇది కళాకారుల పాదధూళి, దాన్ని వస్త్రకాయితం అంటారు. అంటే ఇలా చేస్తే సన్న ధూళి వస్తుంది కదా, దాన్ని కుంకంలో తిలకంలో కలిపేసి ఆ కుటుంబం అంతా ఇక్కడ పెట్టుకునేవాడు. ఇంతకన్నా ప్రపంచ సాహిత్య కళారంగంలో ఇంతకన్నా గొప్ప ఇన్సిడెంట్ ఎక్కడా ఉండదు.